and other activities. So you please ఇంకో మైకి అమ్మా. You take 20 minutes? 20 minutes, okay. Hello? అందరూ అమ్మా నిశ్శబ్దంగా ఉన్నారండి. So we just prayed with tambourine. And I will tell you the tambourine has a lot of, it's not a just dance, it is a prophetic dance. మీ మధ్యలో ఒక ప్రభువు నందు ఆత్మీయమైనటువంటి నాట్యం చేసి దేవుణ్ణి కనపరచాలనుకుంటున్నాం. Genesis says, since we have sinned, the curse is, the land is cursed. The land is cursed. ఆది కాండములో మనం చూస్తూ ఉంటాం. ప్రారంభములోనే ఆది కాండంలో మనకి తెలియచేయబడుతుంది. అదేంటి అంటే అక్కడ శాపమును ఆశీర్వాదమును కూడా అక్కడ పెట్టాడు దేవుడు. So we could relate the curse when we dance with tambourine. అది జాతి సమయంలో ప్రభువు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రేరణలో ఈ పాట ద్వారా నాట్యం చేస్తూ ఉండగా దయచేసి గమనించండి. Well, God told me to go to Sudan last 2 years ago. గత 2 సంవత్సరాల క్రితం నేను సుడాన్ దేశం వెళ్ళినప్పుడు And I tried to get a ticket, airplane ticket, but I couldn't. And then I was examining it. It was war, in the war, major war. So, God, I can't go to Sudan because it's war. ఆ దేశం వెళ్ళాలని టికెట్ కొనుక్కుంటున్న టైంలో అక్కడ యుద్ధం జరుగుతుందని వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారు నాకు చాలా మంది. And Daddy told me to go to the border of Sudan. So maybe you can go to Egypt and pray at the border of Sudan. అప్పుడు ఆ విధంగా ప్రభువునందు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను అక్కడికి వెళ్ళాలని ప్రేరేపించాడు. It was dry, so it's so hot in summer, and the border was closed. Lots of people are dying because in the war their houses are burned and there's no house, and it was so hot and couldn't eat nothing because border is closed, so no food in the supermarket. ఆ యొక్క దేశంలో ప్రవేశించడానికి ప్రయాణ మార్గాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. They were about to die. No, they were dying every day. ఆ యుద్ధ భయభీతులతో విమానం నుండి దిగిన వారిని లోపలికి వెళ్ళడానికి కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఏ విధమైనటువంటి ప్రవేశం లేదు. When we went to the border of Egypt and Sudan, it took like 4 hours from the city of Egypt. ఆ విధంగా ఒక 4 గంటలు ప్రయాసపడి అక్కడ ఎదురు చూడవలసి వచ్చింది. Long truck line for the relief supplies. The truck, long line. They are waiting for open the border. కష్టాలు ఎదురవుతున్నటువంటి వారికి యుద్ధం వలన ఇబ్బందుల్లో ఉన్న వారికి అనేకమైనటువంటి సుమారు ఒక పెద్ద లైను గడగడలు ఆడిపోతూ ఉన్నటువంటి వారికి ఆహార పానీయాలు పంచిపెట్టడం జరిగింది. But border was closed. If it's open, the long line trucks can come in and they will have food. But it was closed. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఆహారం కొరకు వారిని చూస్తుంటే అక్కడ ద్వారాలన్నీ కూడా ఆ యొక్క లోపలికి ప్రవేశించడానికి మూసేశారు. We went there, we blow the shofar, we danced with tambourine like 1 hour, 2 hours and played hard. మేమందరం అక్కడికి వెళ్ళి 1-2 గంటలు నిరీక్షణతో కనిపెట్టి మా దగ్గర ఉన్నటువంటి ఈ కొమ్ము బోడలు ఊదినప్పుడు intercede prayer. We repent the sin of Sudan countries. ఆ యొక్క సుడాన్ దేశ ప్రజల
నిమిత్తమై మేము కూడా ప్రార్థన చేసి దేవునిలో కనిపెట్టాం. And guess what? After 2 hours we prayed, the gate, the border was opened. 2 గంటలు మేము ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆరచి మొరబెట్టి విజ్ఞాపన చేసినప్పుడు ఆ Praise గేట్ the Lord. తెరవబడ్డాయి. Praise the Lord. Hallelujah. A lot of people were saved. They could get a food from the ఈరోజు ఈ church. రీతిగా మాకు ఈ స్వేచ్ఛ దొరికింది, నీళ్ళైనా దొరికాయి మాకు అని ప్రజలందరూ కూడా సంతోషించారు, దేవుని కనపరిచారు. God blows the curse when we danced. So the border was open. మేము ఆ విధంగా అక్కడ ప్రభువుని కనపరిచినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి దోషములను దేవుడు క్షమించాడు. So the tambourine, dancing, this tambourine is cutting, it's blowing the curse. కనుక దేవుని కొరకు మనము విజ్ఞాపన నాట్యములతో కనపరిచినప్పుడు దేవుని ప్రభావం మనం చూస్తాం. From Genesis to Jeremiah, there's 18 tambourine. They're dancing this tambourine. 18. ఆదికాండము నుండి ఇర్మియా గ్రంథం వరకు కూడా మనం అక్కడ గమనించినప్పుడు భక్తులు కానీ మరి సమాజం కానీ పరిస్థితులలో దేవుని ముందు నాట్యం చేసి విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తాం. You know, like Miriam, the Moses sister, she danced మీకు this తెలుసు tambourine. కదా, మోషే భక్తుడైనటువంటి మోషే సహోదరి మిరియాము మరి మనం గమనిస్తాము. She's a prophet too. ఆమె ప్రవక్త కూడా. In Exodus 15:20, she tambourine in her hand, and all the women went out after Tell her me with the tambourine difference. and dancing. It's Genesis 15 Exodus 15, verse 20. 20వ వచనం చదవమా. ఆదికాండము 15:20. There's a lot of 18 praises. ఆ, మిరియాము తంబురం చేత పట్టుకొని ఆ, ప్రజలందరూ నాట్యములతో వెంబడిస్తూ ఉన్నప్పుడు మిరియాము వారితో కలిసి ఆ, యెహోవాకు గానము చేయుడి, ఆయన మిమ్ములను మీ యందు అతిశయించి ఆ, దహించెను, జయించెను. ఆ, సముద్రములను ఆయన పడద్రోసెను. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. The Psalm 68:25, the singers in the front, the musicians in కీర్తనలు last, 68:25 వచనంలో between the virgins playing tambourines. దేవుని సన్నిధానములో వాయిద్యాలతో దేవుని యందు విజ్ఞాపన మొరపెట్టిన విధానం మనం గమనిస్తాం. Psalm 81, 190, అలాగే 47, కీర్తనలు 81వ 150, అధ్యాయంలో కూడా Isaiah 5:24, 30, a lot of praises. యెషయా గ్రంథంలో కూడా దేవుని సన్నిధానంలో వాయిద్యము ద్వారా సంగతి దేవునికి తెలియపరిచినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. Tambourine dance, praise the curse. నాట్యం దేవునికి నాట్యం అంటే ఎంతో ఇష్టం. So, why don't you pray with tambourine? కనుక పరిస్థితులు వచ్చినప్పుడు వాయిద్యములతో ఆయన సన్నిధిలో ప్రాకులాడి నాట్యం చేయాలి. అప్పుడు ఆయన అంగీకరిస్తారు అని తెలియపరుస్తారు. And also shofar. I found మీరు this చూస్తా shofar. ఉన్నారు, మీ దగ్గర కూడా ఉంది ఒక బోర. ఆ యొక్క పరిస్థితుల్లో ప్రభువుని గానం చేస్తూ ఉన్నప్పుడు ఆ బోర ఊదినప్పుడు I had a shofar like 10 years ago. No, it's okay. I got it in Israel, and I couldn't. My brother. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నా సహోదరుడు ద్వారా నేను ఆ యొక్క కొమ్ము బోరు సంపాదించుకున్నాను. పరిస్థితులలో ఈ కొమ్ము బోరు శబ్దం కూడా పాపదోషాలను అణిచివేసింది ఇజ్రాయెల్ దేశంలో.
my son bought that chauffeur at Israel, and 10 years I couldn't blow. I didn't know how to blow the chauffeur. అయితే నేను ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు నాకు అది ఓదడం నాకు తెలియదు, అసలు దాని గురించే నాకు తెలియదు. అయినా కానీ దేవుని సంకల్పంలో నా యొక్క ఒక సోదరుడు ద్వారా నేను ప్రోత్సహించబడ్డాను. But one day Jesus told me that you can break the curse with chauffeur too. ఒకరోజు ప్రభువు నాకు ప్రేరేపణ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. నీవు అది మరి పొందుకొని దాన్ని నీవు ప్రయోజనకరంగా నీవు ఉపయోగించి ఊదినట్లయితే ఆ శబ్దాలు నాకు మహిమకరంగా ఉంటాయని చెప్పి దేవుడు ప్రేరేపించాడు. Okay, so you want me to blow shofar? Then you have to teach me how to blow. అలాగే ప్రభువా, నేను ఆ విధంగానే ఆ యొక్క వాయిద్య సాధనాన్ని పొందుకుంటాను. అది ఏ విధంగా పొందుకోవాలో నాకు అనుగ్రహించి, అది ఏ విధంగా మరి ప్రాక్టీస్ చేసి ఊదాలో నాకు నేర్పించమని నేను ప్రభువుని ప్రాధేయపడ్డాను. And Holy Spirit told me, okay, make a mouse like braiding children. ఆ విధంగా మరి ప్రభువు నాకు ప్రేరేపించినప్పుడు నేను మెల్లమెల్లగా సాధకం చేశాను. I just couldn't like. ఊరికనే చంటి పిల్లలాగా అలాగే పొప్పట్టు ముదినట్టుగా ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు. But when Holy Spirit told me to make a mouse like braiding children. పరిశుద్ధాత్మ ప్రేరణలో నేను ప్రాక్టీస్ చేశాను కానీ ఆ విధంగా నేను సాధనం చేయగలిగాను. ఆ విధంగా మరి నేను సాధనం చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత దేవుని ఆరాధన సమయాలలో దేవునికి ఉపయోగించడం జరిగింది. ఆ విధంగానే మరి మన ఆరాధనలో కూడా పరలోక మరి ద్వారాలు దిగి వచ్చినట్లు మరి మేము గమనించాను. And also, you know, this life is this earth is spiritual warfare every day, every single day. ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభువు కొరకు విశ్వాసులమైన మనము పరలోక గవిని మనము చూడగలిగిన వారంగా ఉండాలి. So we have to have a weapon, you know. And James chapter 4 verse 7 says. యాకోబు పత్రిక 4వ అధ్యాయము వర్స్. James chapter 4 verse 7. 7. James chapter 4 verse 7. 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అపవాది మీ వద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ హృదయములను పరిశుభ్రపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును చింతనగా మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. హల్లెలూయా. Hallelujah. Humble yourself before God. Submit yourself to God. దేవుని సముఖంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం, దేవుని సముఖంలో మనలను మనం ఉపేక్షించుకోవాలి, మనలను మనం తగ్గించుకుని దేవుణ్ణి మనం పైకెత్తినప్పుడు, మనల్ని మనం దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుని ఆశీర్వాదం చూస్తాం. Resist the devil and he will flee from you. ఆ విధంగా మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుణ్ణి పైకెత్తుతామో అపవిత్రత సాతాను యొక్క గలిబిలి మన దగ్గర నుంచి పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. But you got to be humble first and you got to submit yourself. ప్రధానముగా నేను ఇప్పుడు మీకు తెలియజేసేది ఏంటంటే, మనం
మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవుణ్ణి పైకెత్తి మనలను మనం ఆయనకు సమర్పించుకుని తగ్గించుకుంటే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలంటున్నారు. And also, I can give you one weapon for you if you want. God told me to go to ప్రభు Korea. మనందరికీ తెలియపరిచిన విధానంగా, నాకు కూడా ఈ క్షణమందు ప్రేరేపించిన విధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధం సాధనాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. The pastor in South Korea, he went to heaven 17 times and he went to hell also. And when he went to heaven, Jesus, the Holy Spirit, and Jesus and Daddy నాకు తెలిసినటువంటి గొప్ప దైవజనుడు మా దేశంలో holy fire. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో దైవ దర్శనానికి, పరలోక దైవ దర్శనానికి వెళ్ళి మనలా సంఘంలో మరి ఆరోహణుడై దేవుని నామమును మహిమపరిచిన దర్శనాలు మేము ఆయనలో చూసాం. When the pastor says holy fire, the fire comes from his hand. ఆయన ఏం చెప్పారంటే అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని అరిచేతిలో అక్కడ అభిషేకించిందని ఆయన సాక్షాత్తు చెప్పినట్టు, Burn the enemies, burn the sickness. ఆయనకి ఇచ్చినటువంటి అభిషేకంతో మరి అపవిత్ర ఆత్మలను మరి వెలగొట్టడానికి, బలహీనతల నుండి స్పష్టపరచడానికి, పాపులను ప్రభువు కొరకు రక్షించడానికి దేవుడు గొప్పగా ఆ దైవజనుల తర్వాత వాడుకున్నారు. Jesus told me to go to South Korea to meet his pastor 9 years ago. ఆ తర్వాత నేను కూడా తర్వాత మరి 9 సంవత్సరాల after 9 years 9 years ago. 9 సంవత్సరాల క్రితము ఆ విషయంగా దేవుడు నాకు ప్రేరేపించి ఆ దైవజనులను చూడడానికి సౌత్ కొరియాకి పంపించారు. So I went there and to saw the pastor. I will stay like 1 week. నేను అక్కడికి వెళ్ళి నేను ఒక వారం రోజులు దైవజనుని యొక్క సహవాసంలో గడిపి He gave it to me, the holy fire. ఆ విధంగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నేను కూడా పొందుకున్నాను ఆ సహవాసంలో. Holy fire. I put some on him. ఆ విధంగా ఆ అభిషేకం నేను పొందుకున్నాను. అనేకులకు ఆ అభిషేకాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా అనేకులకు బలహీనతల నుండి పీడిత మరి ఆ విధమైనటువంటి దైవ శక్తుల నుండి బలహీనతల నుండి దేవుడు రక్షించాడు, స్వస్థపరిచాడు. So somebody, anybody, if you want the holy fire, I will do it. I will give it to you later. ఆ విధంగా మనం కూడా ఈ సమయంలో నా ముందున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క ఆ శక్తిని బలాన్ని పొందాలంటే అభిషేకం పొందాలి. ఆ అభిషేక ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేయుగాక. Okay, this is the last. And Jesus told us, come close to God, and God will come close to you. దేవుడు ఇక్కడ చదివిస్తున్న మాట మీకు తెలియపరుస్తున్నాను. ముందు మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తున్నాను. So come to Jesus every day. దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని ముఖ దర్శనం కొరకు గత రాత్రి కూడా అదే మాట్లాడారు. దేవుని ముఖ దర్శనాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని ముఖ దర్శనానికి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మనం అనుభవంలోనికి వచ్చినట్లయితే ఆయన మన దగ్గరికి వస్తారు. Last night I told some children I can show you the jewels, heavenly jewels. గత రాత్రి కూడా జ్ఞాపకం చేశాను, పరలోక ఆభరణాన్ని మీకు చూపిస్తానని చెప్పాను. If you want to see it, touch it, I will show you. So come ఆ later. విధంగా దేవుని ఆభరణంగా మనం ఉండాలి. దేవుని కొరకు ఒక సాధనంగా అందమైనటువంటి ఆభరణంగా దేవుని కొరకు మనం ఎదగాలి అని దేవుడి జ్ఞాపకం చేస్తూ Come close to Jesus. ప్రభువుకు సమీపంగా ఉండాలి మనం. You will know all the things that you need. ఏదైతే ప్రభువు కొరకు మనం ఎప్పుడైతే దగ్గర అవుతామో మనకు పరిస్థితుల వలయం ప్రళయాలన్నీ కూడా దూరం అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో అందరూ కూడా సిద్ధపడిన వారు ముందుకు రండి. అమ్మా క్లాత్ తీసేయండి. అక్కడ ఇంకా
ఎక్కువ మాటలు చెప్పుకుంటే టైం ఆగదు. కరెక్ట్గా 20 నిమిషాలన్నా 20 నిమిషాల్లో ముగించేసాను. థ్యాంక్ యూ మై